శుభోదయం రైతు సోదరులకు స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఏమాత్రం లేదు అని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఆదివారం సాయంత్రానికే తీరాన్ని దాటి ఈ అల్పపీడనం క్లోజ్ అవ్వాల్సింది ఇంకా కొనసాగుతూ ఉంది. ఇలాంటి విచిత్రాలు చాలా రేర్గా జరుగుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావం గురువారం దాకా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తమిళనాడులో కూడా ఉంది. అంటే ఇది దక్షిణ కోస్తా, తమిళనాడులోని ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఒక మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఎలాంటి అప్డేట్ ఇచ్చిందో ఒకసారి మనం పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో మరో వాయుగుండం అయితే ఉంది, కానీ దాని ప్రయాణం భారతదేశం వైపు లేదు కాబట్టి రైతు సోదరులు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికే రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. వరి ధాన్యం చాలామంది తడిసిపోయి దాన్ని ఆరబెట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కూడా తేమను తగ్గించేందుకు రైతులు చేస్తున్న కృషి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఎండలు తక్కువగా ఉన్నాయి, ఒకవైపు వర్షాలు జల్లులు, పెద్దగా వర్షం పడకపోయినా 3 మిల్లీమీటర్ల వర్షం పడ్డా కూడా ధాన్యం అంతా తడిచిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతు సోదరులు హార్వెస్ట్ చేసేవాళ్ళు తప్పనిసరిగా ధాన్యం తడవకుండా కాపాడుకోవాలి. ఇక ఐఎండి రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు అయితే తప్పింది. దీని మీద వాతావరణ శాఖ క్లియర్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ముందుగా ఏపీ వైపు వస్తుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయగా అది దిశను మార్చుకొని వెళ్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది భూభాగం నుంచి వీస్తున్న పొడి గాలులే దీనికి కారణం. అంటే ఆ అల్పపీడనం వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలించలేదు, పొడిగాలు వీస్తూ ఉన్నాయి కాబట్టి అది బలహీనపడిపోయింది. అంటే వాయుగుండం ముప్పు పూర్తిగా తప్పిపోయింది. ప్రస్తుతం అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ తీరానికి దూరంగా వెళ్తూ మరింత బలహీన పడుతూ ఉంది. సరే, ఇది ఇలా ఉంటే ఇక సోమవారం వరకు తీరం వెంట గంటకు గనిష్టంగా 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఇక సముద్రం అలజడిగా ఉంటుంది, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు. అల్పపీడన ప్రభావంతో 2-3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఎక్కడన్నా ఒక చోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక బంగాళాఖాతంలో 24, 25, 26 తేదీల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో దీని ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంది. దీని ప్రభావంతో ఆ ఉత్తర కోస్తాలో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో అక్కడక్కడ 2 నుంచి 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలకి స్కోప్ ఉంది. ఇక ఈరోజు వచ్చే మధ్యాహ్నం అమరావతి వాతావరణ శాఖ ఒక బులెటిన్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ బులెటిన్ వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల వర్షం ఏమైనా పడిందా, ఎంత వర్షపాతం నమోదైందనే వివరాలని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.